సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, నెలకి 1500 కటింగ్ చేసిన ఏకైక సాధించిన ప్రగతి వెంకట సుధీర్ గారు, ఆదినారాయణ గారు, హర్షవర్ధన్ గారు, వెంకట సుబ్బారావు గారు, కార్పొరేటర్ ప్రసాద్, ఎక్స్ కార్పొరేటర్ ప్రసాద్ అన్న బ్యాగ్ ఉందా ఒకటి ఓకే కూర్చోవాలా సుధీర్ కూర్చోండి. అలాగే మన అందరూ దండ వేసుకొని మద్దినేని విజయ్ కుమార్ ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన అరాచక పరిపాలన, ప్రజా పరిపాలన కాదు, ప్రజాస్వామ్యంలో లేవు. 75 సంవత్సరాలకు స్వతంత్రం వచ్చి, కానీ ప్రజలు స్వేచ్ఛగా నాయకులు ఎన్నుకోవాలి 5 సంవత్సరాలకు ఒకసారి. వాళ్ళ ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి ప్రజలకు ఏం కావాలో చేయాలి. కానీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరి షాపులు పగలగొడతామా, ఎవరి ఇల్లు పగలగొడతామా, ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామా, ఎవరిని జైలు పోగొడతామా, ఇది తప్పితే ఏం లేదు. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు. యువకుల భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో సంక్షేమాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి. పేద ప్రజలకి సంక్షేమాలు చేయాలి. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేకుంటే పిల్లలకు ఉద్యోగాలు రావు.
పిల్లల భవిష్యత్తు అంధకారం. ఈరోజు ఎంతో మంది ఎంసీఏ, ఎంబీఏ, బీకామ్లు, తర్వాత గ్రాడ్యుయేట్స్, ఎంఎస్సీ చదివి ఖాళీగా ఉంటారు. ఎక్కడికి పోయినా ఆ తల్లులు ఏమడుగుతున్నారంటే, సార్ ప్రభుత్వం వస్తే మా వాడికి ఒక ఉద్యోగం వచ్చేసుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ సుఖం కంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు. పిల్లవాడు గౌరవంగా ఒక ఉద్యోగం చేయాలని, వ్యాపారం చేయాలని కోరుకుంటారు. డెవలప్మెంట్ కూడా ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి రావు. ఒకటే మార్గం. ఈరోజు 2014 నుంచి 19 దాకా అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఏదైతే చేస్తున్నాము, వాటికి మీ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వటం చిన్న పని. 10% పని మిగిలిపోయింది, దాని నాయకులు చేయాల. ఆ 10% చేస్తుంటే నెల్లూరు నగరం దోమలు లేని నగరం అయిపోయింది అది. కానీ ఈరోజు ఎక్కడికి పోయినా దోమలు దోమలు దోమలు. మా మీద కోపం పడవచ్చు, ప్రజల మీద ఎందుకు కోపం పడకి? ఎండాకాలం నీళ్లు అక్కడ బురద నీళ్ళు వస్తాయి. అందుకని ఆ రోజు అధికారులు అడిగాను, 305 రోజులు నెల్లూరులో నీళ్లు ఉండాలంటే ఏం చేయాలంటే సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేయాలన్నారు. 37 కిలోమీటర్లు. నెల్లూరులో ఉన్న లైన్స్ అన్ని, పాత లైన్స్ అన్ని మార్చాలన్నారు. ఎంత ప్రాజెక్ట్ అంటే 550 కోట్లు అన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగారు, వెంటనే శాంక్షన్ చేశారు. మారు మాట్లాడకుండా. అయితే నేనున్నప్పుడు 3 డివిజన్ల కనెక్షన్ ఇచ్చాను, మిగతా డివిజన్ కనెక్షన్ ఇవ్వాలా. ఎక్కడికి పోయినా సార్ గ్రూప్ లైన్ మా ఇంటి దాకా వచ్చున్నాయి, కనెక్షన్ నడుతున్నారు. అనుకున్నట్టుగానే ఈ నెల్లూరు సిటీకి అనేక వర్క్ చేశాం. అవెవరు మీరు అడగడా? నేను నెల్లూరు సిటీకి కంటెస్ట్ చేయరా, మీ ఓట్లు అడగరా? సిటీకి కంటెస్ట్ చేయరా, మీ ఓట్లు అడగరా? కానీ నైతిక బాధ్యతగా చేశారు. దానికి కూడా కారణం చెప్తున్నాను. నేను అమరావతి రాజధానికి మంత్రిని, మున్సిపాలిటీ మంత్రిని, పేదలకు ఇల్లు కట్టేదానికి మంత్రిని, ఇలా అనేక శాఖలకు మంత్రిని. అమరావతి రాజధాని కట్టే ముందు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, నారాయణ నీ మీద నాకు నమ్మకం ఉంది, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో మన అమరావతి నెంబర్ 1 కావాలని చెప్పారు. ఇంకేం చెప్పరా? సో అమరావతిని టాప్ 5లో చేయడానికి అనేక విదేశాలు తిరిగారు. అక్కడంతా పోయి స్టడీ చేశారు. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్టానా, ఇలా అనేక కంట్రీస్ తిరిగారు. పోయిన దగ్గర వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఎలా ఉంది, పేదలు నిరుపేదల సంక్షేమాలు ఎలా చేస్తున్నారు, అన్ని స్టడీ చేశారు. ఆ స్టడీ చేసి ఈ రాష్ట్రంలో 114 మున్సిపాలిటీస్ ఉంటే 114 మున్సిపాలిటీస్ ఇంప్లిమెంట్ చేశారు. నాకు స్పెషల్ ఫండ్స్ ఇచ్చి నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తానని అడుగుదని చెప్తే ఒక్క మాట కాదనగంట 5,200 తాగడానికి వీళ్ళు మనిషికి వచ్చే డబ్బులు సగం తినే తిండి, తాగే నీరు. అందుకే స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్ల నుంచి లైన్ చేశాం. హైదరాబాద్ నగరానికి నాగార్జున సాగర్ నీళ్లు తీసుకుపోతున్నారు. అంత దూరం తీసుకుపోయేటప్పుడు మనం సంగం బ్యారేజ్ నుంచి ఎందుకు తెచ్చుకోకూడదని తీసుకొచ్చాను. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, పేద నిరుపేదలకి అన్నా క్యాంటీన్స్ కట్టాను. నేనే మంత్రిని. నెల్లూరులో 7 అన్నా క్యాంటీన్స్ పెట్టాము. 5 రూపాయలు పోయినాం. దాన్ని ఎత్తేసాడు ఈ ముఖ్యమంత్రి. అది మరీ దారుణం. రోజు 2,25,000 మంది ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు భోజనం చేస్తున్నారు. ఇవ్వాలనుకుంటే 1 రూపాయికి ఇస్తుండొచ్చు. మేము 5 రూపాయలు పెడితే ఆయన 1 రూపాయి పెట్టచ్చు. కానీ శాడిజం, సీఎం గారు శాడిజం అన్నా. కానీ ఈ ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్స్ తీసేశాడు. నెల్లూరులో ఏసీ బస్ సెంటర్స్ పెట్టించాను. జనరల్గా ఎక్కడ ఏసీ బస్ సెంటర్స్ ఉండవు. నేను విదేశాల్లో చూసా, నెల్లూరులో ఎండలు ఎక్కువ, అందుకని ఆ ఏసీ సెంటర్ అవన్నీ మూసేశారు. నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నింటిలో నేను వచ్చి స్టడీ చేస్తే పిల్లలు కింద కూర్చొని చదువుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ స్కూల్స్ లో బెంచీలు పెట్టారు పేదలు. ఇలా అనేక కార్యక్రమాలు చేశాం. షాదీ మంజిల్ ముస్లిం సోదరులకి, పేదలకు 8 కోట్లతో షాదీ మంజిల్ కట్టాము. బారాసాహిబ్ దగ్గర మీకు తెలుసు, రొట్టెల పండగ
ఆ రొట్టెల పండుగకి ఒక నెల్లూరు ప్రజలే కాదు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రం ఈ రొట్టెల పండుగని వన్ ఆఫ్ ది బెస్ట్ గా చేయాలని చెప్పి అక్కడ చక్కటి రోడ్లు వేసాం, ఘాట్లు కట్టాం, వచ్చి చెట్లు వేసాం.